హాయ్ వ్యూవర్స్, videovillas.com వ్యూవర్స్ అందరికి కూడా పునఃస్వాగతం. ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ముఖ్యంగా మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు సైజు పెంచడం కానీ సైజు తగ్గించడం, వాటిని మనం స్కేల్ అవుట్, స్కేల్ ఇన్ అంటుంటాం. అలాగే రొటేషన్స్ చేయటం, మూవ్ చేయటం, ఇట్లా కొన్ని ఆప్షన్. ట్రాన్స్ఫర్మేషన్స్ లేకుండా అసలు మీరు జియోమెట్రికల్ షేప్స్ వర్క్ చేయడం అనేది ఇంపాసిబుల్. అసలు ఒక డిజైన్ అనేది రాదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించినవన్నీ కూడా ఈ వీడియో సెషన్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది షేప్స్ మరియు వాటిని ఎట్లా క్రియేట్ చేయాలి, వాటిని ఎట్లా ఎడిట్ చేయాలి చెప్పాం. కాబట్టి ఇప్పుడు మీ అంతటా మీరు ట్రాన్స్ఫర్మేషన్ కోసం మీకు నచ్చిన షేప్స్ని క్రియేట్ చేసుకొని వాటిని ఆనందంగా మీరు ట్రాన్స్ఫర్మేషన్ కమాండ్స్ అప్లై చేసి మీకు నచ్చిన విధంగా అవుట్పుట్ చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి మేము ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఫాలో అవుతూ మీకు చెప్తుంటాం. అవే ఎగ్జాంపుల్స్ ఫాలో అవ్వాలని రూల్ అయితే ఏం లేదు, కానీ మీ దగ్గర ఐడియాస్ కనుక లేకపోతే మేము చెప్పింది ఫాలో అవ్వండి క్రియేషన్కి, లేదా మీకు నచ్చింది మీరు క్రియేట్ చేసుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో ఇప్పుడు ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. దానికి ముందుగా అసలు ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. ఆబ్జెక్ట్ మెనూ కనుక వచ్చినట్టయితే మొట్టమొదటిది మీకు ట్రాన్స్ఫార్మ్ అని కనపడుతుంది. అయితే ప్రస్తుతానికి అది యాక్టివ్ మోడ్లో లేదు, ఇన్యాక్టివ్గా ఉంది. దానికి రీజన్ ఏందో మీకు అట్లీస్ట్ గెస్ చేసి ఉంటారు. ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయకుండా ట్రాన్స్ఫర్మేషన్ అనేది పనిచేయదు. కాబట్టి ముందు మనకు నచ్చినటువంటి ఒక ఆబ్జెక్ట్ డ్రా చేసి ఇప్పుడు ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళి చూద్దాం. ఆబ్జెక్ట్ సెలక్షన్లో కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. డ్రా చేయగానే అది సెలక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్. ఒకసారి మీరు చూసినట్టయితే దీంట్లో సెక్షన్స్గా ఇవ్వటం జరిగింది. నార్మల్ ట్రాన్స్ఫర్మేషన్ కమాండ్స్ మొత్తం రెండో సెక్షన్లో మీకు కనపడుతుంది. దానిపైన ఒక కమాండ్ ఉంది, మళ్ళీ కింద ఇంకో సెక్షన్లో ఇంకో కమాండ్ ఉంది, మళ్ళీ ఇంకో కమాండ్ ఇవ్వడం జరిగింది. వీటి మధ్యలో మీకు చిన్న చాలా డల్గా ఉన్నటువంటి ఒక సపరేటర్ లైన్ ఒకటి, వాటిని విభజిస్తూ ఒక లైన్ కనపడుతుంది మీకు ఇక్కడ. ట్రాన్స్ఫర్మేషన్ కమాండ్స్ కనుక చూసినట్టయితే మీరు మూవ్ అనేది ఒకటి, రొటేట్ ఒకటి, రిఫ్లెక్ట్ ఒకటి, స్కేల్ ఒకటి, షియర్ ఒకటి. ఈ ఫస్ట్ మొట్టమొదటిగా ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి అనేది ఒక్కొక్కటి మనం చేసి చూద్దాం. ఇంతకుముందు క్లాసులో మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసాం డైరెక్ట్గా. ఆబ్జెక్ట్ డ్రా చేసిన తర్వాత మనం ఈ సెలక్షన్ టూల్ తీసుకొని ఇట్లా డ్రాగ్ చేయటం అంటే ఇది మూవ్ కింద లెక్క. అట్లా కాకుండా ఇట్లా చేయటం అంటే ఇది స్కేలింగ్ కింద లెక్క. అలాగే మౌస్ని దగ్గరికి మూవ్ చేసి ఇట్లా అంటాం అంటే రొటేషన్ కింద లెక్క. అంటే ఈ కమాండ్స్ మొత్తం కూడా మనం ఇండైరెక్ట్గా చేసాం. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ప్యాలెట్ యూజ్ చేసి ఎలా చేయాలనేది చూద్దాం. అయితే ఆబ్జెక్ట్ మెనూ ట్రాన్స్ఫార్మ్లో ఒక పద్ధతి ఉంది, ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఒకటి ఉంది. లేదా ఇవే ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ మనకి టూల్ బాక్స్లో కూడా ఉంటాయి. మనకి రొటేషన్ టూల్ ఉంది, రిఫ్లెక్ట్ టూల్ ఉంది, అలాగే మనకి స్కేల్ టూల్ ఉంది, షియర్ టూల్ ఉంది. అలాగే ఇవి కాకుండా మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తామో, ఇందాక మనం అలైన్ ప్యాలెట్ సెలెక్ట్ చేసినట్టుగానే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ ప్యాలెట్ అనేది కూడా ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనకి XY పొజిషన్ అంటే మూవింగ్ అని, విడ్త్ హైట్ ఉంది అంటే స్కేలింగ్ అని, రొటేషన్ ఉంది, షియరింగ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఎన్ని పద్ధతుల్లో మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఒకటి ట్రాన్స్ఫార్మ్ ప్యాలెట్ నుంచి చేయొచ్చు, ఆబ్జెక్ట్ మెనూ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి చేయొచ్చు, లేదంటే టూల్స్ నుంచి కూడా చేయొచ్చు. అన్ని పద్ధతులను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఫస్ట్ మెనూ నుంచి వద్దాం. ఆబ్జెక్ట్ మెనూ ట్రాన్స్ఫార్మ్లో కనుక వెళ్ళినట్టయితే మూవ్ అని ఉంటుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక డైలాగ్ బాక్స్ ఈ విధంగా చిన్న విండోలా కనపడుతుంది. హారిజాంటల్గా ఎంత మూవ్ చేయాలి, వర్టికల్గా ఎంత మూవ్ చేయాలి అనేది ఒక పద్ధతి అయితే, ఎంత డిస్టెన్స్ మూవ్ చేయాలి, ఎంత యాంగిల్లో మూవ్ చేయాలి అనేది ఒక పద్ధతి. సో ఏదైనా ఒక పద్ధతి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ హారిజాంటల్ వాల్యూ ఒకటి ఎంటర్ చేసి డిస్టెన్స్ ఎంటర్ చేస్తానంటే అది రాంగ్ అవుతుంది. డిస్టెన్స్ అండ్ యాంగిల్ ఫాలో అవుతారా, హారిజాంటల్ అండ్ వర్టికల్ ఫాలో అవుతారా, అది మీ ఇష్టం. జాగ్రత్తగా గమనిస్తే మధ్యలో ఒక చిన్న సపరేటర్ లైన్ వచ్చింది, అది మీకు క్లియర్గా దాని ఇండికేషన్ అది. సో ఇది ఒకటి తెలుసుకోవాలి మీరు. అయితే మీరు ఇక్కడ వాల్యూ చేంజ్ చేసేటప్పుడు రిజల్ట్ ఇక్కడ కనపడాలి అంటే ప్రివ్యూ అనేది ఒకటి ఆన్ చేసుకోవాలి. చూడండి, మీకు ప్రివ్యూ ఆన్ చేశారంటే ఎక్కడి ఒరిజినల్ పొజిషన్ కనపడుతూనే వాల్యూ ఇచ్చిన తర్వాత ఎక్కడికి మూవ్ అవుతుంది అనేది మీకు ఇక్కడ కనపడుతుంది. సో ఇది మీ ఇష్టం, ప్రివ్యూ ఆన్ చేస్తారో ఆఫ్లో పెట్టి వర్క్ చేస్తారో అనేది మీ అనుభవాన్ని బట్టి ఉంటుంది, మీ అదే ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. అయితే వాల్యూ ఇచ్చిన తర్వాత నేను ప్రస్తుతానికి హారిజాంటల్ వర్టికల్ పొజిషన్ ఇస్తున్నాను. ఉదాహరణకి ఇక్కడ 10 ఇచ్చాను, వర్టికల్గా కూడా 10 ఇచ్చాను, 10 పాయింట్స్ బై 10 పాయింట్స్ అని ఇచ్చాను. అయితే ఈ 10 పాయింట్స్ బై 10 పాయింట్స్ ఇచ్చి కాపీ అంటాను. కాపీ అంటే మీనింగ్ ఏంటంటే మీ ఒరిజినల్ ఆబ్జెక్ట్ పొజిషన్ అట్లాగే ఉంటుంది, మీరు ఇచ్చినటువంటి కొత్త వాల్యూస్తో ఒక న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి, 10 పాయింట్ బై 10 పాయింట్ డిఫరెన్స్లో ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. దాని మీనింగ్ అది, కాపీ అనే దాని మీనింగ్. సో ఈ విధంగా ఆబ్జెక్ట్ మెనూ ట్రాన్స్ఫార్మ్లో మూవ్లో ఉండే కమాండ్స్ యూజ్ చేయొచ్చు. అదే పద్ధతి ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. మీరు ఎప్పుడైతే సెలక్షన్ టూల్ మీద డబుల్ క్లిక్ చేస్తారో, ఇది ఒక షార్ట్ కట్, సేమ్ మూవ్
కమాండ్ బాక్స్ మీకు అదే ఆప్షన్స్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా సేమ్ థింగ్, దీంట్లో పెద్ద మార్పు ఏం లేదు, అదే మనం చేయబోయే పద్ధతి కూడా. అది ఆబ్జెక్ట్ మెనూ నుంచి చేసినా అదే, ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా కూడా అదే. కాబట్టి మూవ్ టూల్ అనేది మీకు సపరేట్గా ఉండదు, సెలక్షన్ టూలే మూవ్ టూల్. దాంతోపాటే ట్రాన్స్ఫార్మ్ ప్యాలెట్లోకి వచ్చేసి ఎక్స్ వై పొజిషన్స్, ఎక్స్ ఎంత కావాలి, వై ఎంత కావాలి, ఆ రెండు కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ చిన్న తమాషా ఉంది, మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక మీకు ఆరిజిన్ పాయింట్ ఆర్ రిఫరెన్స్ పాయింట్ అంటాం దీన్ని, ఆరిజిన్ పాయింట్ ఆప్షన్స్ ఉన్నాయి. బై డిఫాల్ట్ సెంటర్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఎక్స్ 10 అన్నానంటే ఇక్కడ నుంచి 10 వెళ్తుంది, ఎక్స్ -10 అన్నానంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తుంది, అలాగే వై అన్నామంటే ఇటు తీసుకుంటుంది. ఈ పాయింట్ నుంచి మాత్రమే క్యాలిక్యులేట్ అవుతాయి. ఆ పాయింట్ని మీరు లెఫ్ట్ కార్నర్కి పంపించాలనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి రిఫరెన్స్ పాయింట్ని చేంజ్ చేయండి. మనం ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడు రిఫరెన్స్ పాయింట్ ఇక్కడికి వచ్చింది, టాప్ లెఫ్ట్ కార్నర్కి వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఏదైనా వాల్యూ చేంజ్ చేశానంటే ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ మొదలవుతుంది. సో ఇది మన అవసరానికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు, దీంట్లో ఏమి రూల్ అయితే ఏం లేదు. సో ఈ విధంగా XY పొజిషన్ ఇవ్వటం అనేది నథింగ్ బట్ మనం ఆబ్జెక్ట్ మెనూలో ఏదైతే మూవ్ అన్నామో, అలాగే డబుల్ క్లిక్ చేసి సెలక్షన్ టూల్లో మూవ్ అన్నామో అదే మూవ్ ఇక్కడ నుంచి కూడా ట్రాన్స్ఫార్మ్లో XY పొజిషన్, అదే దాని మీనింగ్, అదే దాని అర్థం. అయితే రెండవ విషయానికి వస్తే ట్రాన్స్ఫార్మ్లో మనకి రొటేట్ అని ఉంది. ఇది మీకు తెలిసిందే, రొటేట్ వచ్చి ఎంత యాంగిల్ రొటేట్ అవ్వాలి, ప్రివ్యూ కావాలా వద్దా, అలాగే ఒరిజినల్ రొటేట్ అవ్వాలా, లేకపోతే రొటేట్ అవుతూ ఒక డూప్లికేట్ క్రియేట్ చేయాలా, చాయిస్ మీ ఇష్టం. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక 15 డిగ్రీస్ రొటేషన్ యాంగిల్ ఇస్తున్నాను, ఒక కాపీ కావాలన్నాను, క్లిక్ ఆన్ కాపీ. చూడండి ఒరిజినల్ అలాగే ఉంది, 15 డిగ్రీస్లో ఒక కాపీ క్రియేట్ అయ్యింది. ఇదే విషయాన్ని మనం ఇక్కడ రొటేషన్ టూల్ నుంచి కూడా చేయొచ్చు. రొటేషన్ టూల్ పట్టుకొని క్లిక్ అండ్ డ్రాగ్. అయితే దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే డైరెక్ట్గా మనం రొటేట్ చేసినప్పుడు ఫ్రీగా రొటేట్ అవుతుంది తప్ప ఎంత యాంగిల్ రొటేట్ అవుతుంది అనేది మనకి కనపడుతుంది, అది స్మార్ట్ గైడ్స్ వల్ల. కానీ దాన్ని కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఏదైనా పద్ధతిగా ఒక వాల్యూ ఇచ్చి రొటేట్ చేయాలనుకున్నప్పుడు మనం డైలాగ్ బాక్స్ నుంచి మాత్రమే చేస్తాం, లేదా ఫ్రీగా రొటేట్ చేయాలన్నప్పుడు ఈ టూల్ కూడా మనకి యూజ్ అవుతుంది. అయితే ఇదే రొటేషన్ మనం ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి ఇక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయి, మీకు పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. చాయిస్ ఇస్ యువర్స్, మీరు ఎంత రొటేట్ 30 డిగ్రీస్, ఎస్ రొటేట్ అయిపోయింది. Ctrl+Z ప్రెస్ చేయడం ద్వారా మళ్ళీ వెనక్కి కూడా రావచ్చు, అది మామూలే మీకు తెలిసింది. సో ఇక్కడి నుంచి రొటేట్ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మ్లోంచి రొటేట్ చేయొచ్చు, ఆర్ ఆబ్జెక్ట్ మెనూ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి రొటేట్ నుంచి కూడా రొటేట్ చేయొచ్చు. అయితే ఈ డైలాగ్ బాక్స్లో లేనిది టూల్ మరియు ఈ ప్యాలెట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే రిఫరెన్స్ పాయింట్ని కంట్రోల్ చేయొచ్చు మనం. ఉదాహరణకి ఇక్కడ నుంచి క్లిక్ చేసి నేను రొటేట్ అని చెప్పి టాప్ లెఫ్ట్ కార్నర్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. రొటేట్ అన్నాను, రొటేషన్ యాంగిల్ వచ్చేసి నేను ఒక 30 డిగ్రీస్ ఇస్తున్నాను, ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు చూడండి రొటేషన్ అనేది నాకు ఈ పాయింట్ని బేస్ చేసుకుని అయ్యింది. మళ్ళీ ఎడిట్లోకి వచ్చి అండు రొటేట్ అన్నాం. అలాగే రొటేషన్ టూల్ తీసుకొని ఫస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు రొటేట్ చేస్తాను, రెఫరెన్స్ పాయింట్ మారింది గమనించండి. సో ఈ చక్కటి మంచి అవకాశం అనేది మనకి రొటేషన్ టూల్ మరియు ట్రాన్స్ఫార్మ్ ప్యాలెట్లో మాత్రమే మీకు దొరుకుతాయి, మెనూ నుంచి అయితే కుదరదు. మెనూ ఎప్పుడు కూడా డిఫాల్ట్ రొటేషన్ సెంటర్ పాయింట్ బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది. అయితే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటికి రిఫ్లెక్ట్ అని ఉంటుంది, దాని పేరులోనే ఉంది రిఫ్లెక్షన్, అంటే ఆపోజిట్ సైడ్ ఏదైనా సిమెట్రికల్గా మనం డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు అట్లాంటి సన్నివేశాల్లో, అట్లాంటి పరిస్థితుల్లో మనకి రిఫ్లెక్షన్ యూజ్ అవుతుంది. ప్రస్తుతానికి మనకి రెక్టాంగిల్ దీనికి పనికిరాదు కాబట్టి దాన్ని తీసేస్తున్నాను. నేను ఒక పని చేస్తాను, స్టార్ టూల్ తీసుకుంటున్నాను, స్టార్ ఒకటి క్రియేట్ చేశాను. అయితే డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఏం చేస్తున్నా అంటే హాఫ్ వర్క్ సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఓన్లీ స్టార్ ఒక సెక్షన్ మాత్రమే కనపడుతుంది. మీకు నచ్చిన థిక్నెస్ ఇవ్వండి అర్థం అవడం కోసం, అంతే. ఇప్పుడు నాకు దీనికి ఆపోజిట్లో ఇంకోటి రావాలి, అంటే దీని రిఫ్లెక్షన్ కావాలి నాకు. సహజంగా జనరల్గా మనం ఏం చేస్తుంటాం అంటే ఆల్ట్ పట్టుకొని ఇంకో కాపీ తీసుకొని ఈ హ్యాండిల్, స్కేల్ హ్యాండిల్ ఏదైతుందో ఇటువైపు డ్రాగ్ చేస్తుంటాం. ఇప్పుడు రిఫ్లెక్షన్ వచ్చినట్టే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సేమ్ సైజ్ ఉందన్న గ్యారంటీ అయితే లేదు ఇక్కడ మనకి, ఎందుకంటే డ్రాగ్ చేయడంలో కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటి సన్నివేశాల్లో మనం సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి రిఫ్లెక్ట్ అన్నాం అనుకోండి, పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ అయిపోయింది. ఇది వర్టికల్, అంటే వర్టికల్గా రిఫ్లెక్ట్ అవుతుంది, అటు కాకుండా హారిజాంటల్ ఇస్తే హారిజాంటల్ రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఇష్టం ఎట్లా కావాలనేది మన ఇష్టం. ఇక్కడ మీకు ఐకాన్ కూడా చాలా క్లియర్గా కనపడుతుంది, హారిజాంటల్ వర్టికల్ రిఫ్లెక్షన్. అంటే ఇది చూసినప్పుడు ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం, ఇది వర్టికల్ అనుకుంటాం, ఇది హారిజాంటల్. అట్లా కాదు, మీరు స్పైన్ గమనించండి జాగ్రత్తగా. ఈ స్పైన్కి ఇట్లా అయింది కాబట్టి ఇది వర్టికల్, ఈ స్పైన్కి ఇటు అయింది కాబట్టి హారిజాంటల్. ఒక్కొక్కసారి కొన్ని యాంగిల్ వైజ్గా కూడా మనం రొటేట్ చేయాల్సిన అవసరం కావచ్చు, ఆ సన్నివేశంలో మీరు యాంగిల్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నేనేం చేస్తున్నా అంటే రిఫ్లెక్ట్ చేస్తూనే ఒక డూప్లికేట్ కావాలి నాకు, సో కాపీ అన్నాను. ఇప్పుడు గమనించండి మీకు రిఫ్లెక్ట్ అవుతూనే ఒక కాపీ అనేది జనరేట్ అయింది. ఫినిష్.
ఇప్పుడు ఈ రెండింటిని ఎలా అలైన్ చేయాలనేది మీకు తెలిసింది. అలైన్లోకి వచ్చేసి అలైన్ వర్టికల్ టాప్ అన్నారంటే పర్ఫెక్ట్ అలైన్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్. ఈ విధంగా మనకి రిఫ్లెక్షన్ ఉంది. కొన్ని సాఫ్ట్వేర్స్లో మనకి మిర్రరింగ్ అని కూడా పిలుస్తుంటారు. కొరల్ డ్రా లాంటి సాఫ్ట్వేర్స్లో మిర్రర్ అంటారు. మిర్రర్ అన్న కూడా ఇదే, రిఫ్లెక్ట్ అన్న కూడా ఇదే. సో అదే పని మనకి ఇక్కడ మెనూలో మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే దీని సెంటర్ని బేస్ చేసుకొని రిఫ్లెక్ట్ అయింది, తర్వాత మనం మూవ్ చేయాల్సి వచ్చింది. అట్లా కాకుండా మనం ఇక్కడ రొటేట్ కమాండ్ కింద రిఫ్లెక్ట్ ఉంటుంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే నాకు నచ్చిన చోట నేను పాయింట్ ఫస్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ పాయింట్ క్లిక్ చేసి ఎప్పుడైతే నేను డ్రాగ్ చేస్తానో ఆ పాయింట్ని బేస్ చేసుకొని రిఫ్లెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే షిఫ్ట్ పట్టుకుంటే ఆటో రొటేషన్ ఆఫ్ అయిపోతుంది. అలాగే ఆల్ట్ పట్టుకుంటే కాపీ అనేది జనరేట్ అవుతుంది. మీకు ఆల్రెడీ మూవ్ టూల్ మాట్లాడినప్పుడు నేను చెప్పాను ఇది. అయిపోయింది. ఈ విధంగా మనం రిఫ్లెక్షన్ చేయటం అనేది చాలా ఈజీ ఈ టూల్ని యూజ్ చేసి. అదేవిధంగా మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ప్యాలెట్ నుంచి కూడా మనం రిఫ్లెక్షన్ చేసుకోవచ్చు. మీరు జాగ్రత్త గమనించినట్టయితే ఎక్స్ ఉంది, వై ఉంది, ఇవి మూవింగ్, విడ్త్ ఉంది, హైట్ ఉంది, షియర్ ఉంది, రొటేట్ ఉంది, కానీ రిఫ్లెక్ట్ కనపడట్లేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ రిఫ్లెక్ట్ అనేది మనకి ప్యాలెట్ లోపలికి వెళ్తే ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వర్టికల్ అని 2 కమాండ్స్ ఉంటాయి. ఇవే ఇక్కడ మనకి రిఫ్లెక్షన్స్. అయితే ఇప్పుడు టాప్ లెఫ్ట్ కార్నర్ ఈ వైపుని బేస్ చేసుకొని రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేను దాని పాయింట్ని చేంజ్ చేస్తున్నాను. హారిజాంటల్ రైట్ సైడ్కి వచ్చాను నేను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్లిప్ హారిజాంటల్ అన్నాం, క్లిక్ ఓకే, రిఫ్లెక్ట్ అయిపోయింది. అయితే దీంట్లో చిన్న తమాషా ఏంటంటే మనకి డూప్లికేషన్ అనేది డైరెక్ట్ ఆప్షన్ అయితే లేదు కాబట్టి ఇది ఒక ప్రాబ్లంగా మనకి ఉంటుంది. మళ్ళీ వెళ్తున్నాను ట్రాన్స్ఫార్మ్లోకి, మెనూ యూజ్ చేసేసి మనకు నచ్చినట్టుగా మళ్ళీ ఫ్లిప్ హారిజాంటల్ అంటున్నాను, మళ్ళీ ఇటువైపు వచ్చేస్తుంది. మనం ఏ పాయింట్ని బేస్ చేసుకొని ఎక్స్ట్రీమ్ రైట్ని యూజ్ చేసాం కాబట్టి ఇందాక మనకి రొటేషన్ ఆ విధంగా రిఫ్లెక్షన్ ఆ విధంగా జరిగింది. సో ఈ పాయింట్స్ని మనకు నచ్చిన చోట మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రిఫరెన్స్ పాయింట్ అనేది మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫార్మ్ ప్యాలెట్ కానీ ట్రాన్స్ఫార్మ్ టూల్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే రిఫరెన్స్ పాయింట్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది, మీకు నచ్చినట్టుగా యూజ్ చేసి. అదే మనం ఆబ్జెక్ట్ మెనూ ట్రాన్స్ఫార్మ్కి వస్తే డిఫాల్ట్ సెంటర్ని బేస్ చేసుకుని ఏదైనా జరుగుతుంది. సరే, మూవ్ అనేది, రొటేట్ అనేది, రిఫ్లెక్ట్ అనేది కూడా మీకు అర్థమైపోయింది. ఇంకా స్కేల్ అనే ఆప్షన్కి వద్దాం. స్కేల్లో మీకు తెలిసిందే, యూనిఫామ్ స్కేల్ చేయాలా, నాన్ యూనిఫామ్ చేయాలి. ఇందాక మొట్టమొదట్లో మనం సెలక్షన్ టూల్ మాట్లాడుకునేటప్పుడు దీని గురించి నేను కొంత ఇంట్రొడక్షన్ ఇచ్చాను. సో ప్రస్తుతం మీకు యూనిఫామ్ కావాలా, నాన్ యూనిఫామ్ కావాలా, డిఫరెన్స్ అయితే మీకు తెలుసు. ఇది చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ప్రివ్యూ చూసుకుంటారా లేదా కాపీ కావాలా వద్దా మీకు నచ్చినట్టుగా. నాకు ప్రస్తుతం ఉన్న దాంట్లో హాఫ్ అనేది నాకు అవసరం, 50% ఇచ్చాను. చూడండి ఆటోమేటిక్గా ప్రివ్యూలో మీకు వచ్చేసింది. యూ వాంట్ మేక్ ఏ కాపీ, దాని నుంచి ఒక కాపీ తీసుకోవాలంటే కాపీ అనేది క్లిక్ చేయండి, అయిపోయింది, ఫినిష్. ఇట్లా హాఫ్ వచ్చేసింది. అయితే ఇదే స్కేలింగ్కి వచ్చేటప్పుడు మనకి ఇక్కడ స్కేల్ టూల్ అని ఉంటుంది. స్కేల్ టూల్ యూజ్ చేసి కూడా మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని స్కేల్ టూల్ యూజ్ చేసి క్లిక్ అండ్ డ్రాగ్, క్లిక్ చేసి డ్రాగ్ చేయడం ద్వారా స్కేలింగ్ అనేది జరుగుతుంది. మనకు నచ్చినట్టుగా మనం స్కేల్ చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకొని మీరు యూ కెన్ స్కేల్ ఇట్ అప్ అండ్ డౌన్. మనకి ఎంత కావాలంటే అంత సైజ్కి మనం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లిక్ అండ్ డ్రాగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అయితే ఎంత ఫ్రీగా ఉండదు మనకి. సరే, ఇది కూడా ఎక్స్పీరియన్స్ మీదనే చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే షిఫ్ట్ పట్టుకొని మనం డయాగ్నల్గా డ్రాగ్ చేస్తారా, హారిజాంటల్గా డ్రాగ్ చేస్తారా, వర్టికల్గా డ్రాగ్ చేస్తారా, మీకు నచ్చిన విధంగా డ్రాగ్ చేయొచ్చు. ఇదే ఆప్షన్ మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లో విడ్త్ అండ్ హైట్ అని ఉంటుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మనకి ప్రపోర్షన్స్ లాక్ చేసుకొని విడ్త్ ఏ వాల్యూ ఇస్తే హైట్లో కూడా అదే వస్తుంది. ఆ విధంగా చేయొచ్చు. స్కేలింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంది, అది కూడా ఆబ్జెక్ట్ మెనూ ట్రాన్స్ఫార్మ్లో స్కేల్. అలాగే షియర్ అని ఉంటుంది. షియర్ అంటేనే స్లాంటింగ్. మనం ఎంఎస్ వర్డ్ ఇట్లాంటి అప్లికేషన్స్లో చూసినట్టయితే, టెక్స్ట్ డాక్యుమెంటేషన్ సాఫ్ట్వేర్లో చూస్తే మీకు టైటిల్ వేరుగా ఉంటుంది. దాన్ని మనం ఇటాలిక్స్ అంటాం. సో ఇటాలిక్స్ అంటే ఇట్లా స్లాంట్ అయినట్టుగా కనపడుతుంటుంది. అలాగే ఆబ్జెక్ట్స్లో కూడా మనకి ఇటాలైజ్డ్ మెథడ్లో కావాలనుకున్నప్పుడు అట్లా కొంచెం ఎటువాలుగా వంగినట్టుగా మనకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనం యాంగిల్ని ఎంటర్ చేయొచ్చు. ఉదాహరణకి ఇక్కడ నేను ఒక 30 degrees ఇస్తున్నాను. మళ్ళీ దీంట్లో కూడా హారిజాంటల్ కావాలా, వర్టికల్ కావాలా, ఏదైనా మీకు నచ్చిన యాంగిల్ బేస్డ్గా కావాలా, సేమ్ ప్రివ్యూ, కాపీ అనే ఆప్షన్స్ కామన్గా ఉంటాయి. మీకు నచ్చినట్టుగా మీరు షియర్ చేసుకోవచ్చు దాన్ని. ఇది ఒక పద్ధతి. కంట్రోల్ Z అన్నాను. అలాగే ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి మీరు ఇక్కడ మనకి షియర్ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. సేమ్ అదే పద్ధతి ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. మళ్ళీ కంట్రోల్ Z అంటున్నాను. అదేవిధంగా స్కేల్ కింద మనకు ఇంకొక ఆప్షన్ ఉంది, షియర్ అని ఉంది. ఇక్కడ నుంచి కూడా క్లిక్ అండ్ డ్రాగ్, హారిజాంటల్ డ్రాగ్ చేస్తారా లేదంటే వర్టికల్ డ్రాగ్ చేస్తారా, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అట్లా షియర్ చేసి చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇవి బేసిక్గా మనకి ప్రతి డిజైన్లో కూడా అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు: మూవింగ్, రొటేటింగ్, రిఫ్లెక్టింగ్, స్కేలింగ్ అండ్ షియరింగ్. ఇవి ఇక్కడి నుంచి యూజ్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా టూల్ బాక్స్లో ఉన్నటువంటి రొటేట్, రిఫ్లెక్ట్,
స్కేల్ షియర్ నుంచి యూజ్ చేయొచ్చు, లేదా ట్రాన్స్ఫార్మ్ ప్యాలెట్ నుంచి కూడా మూవింగ్, స్కేలింగ్, షియరింగ్, రొటేటింగ్ అండ్ మెనూలో రిఫ్లెక్షన్ అనేది మనకు ఉంటుంది. ఫ్లిప్ హారిజాంటల్ వాటి ఇవన్నీ కూడా రకరకాలుగా యూజ్ చేసి ఎక్కడి నుంచైనా యూజ్ చేయొచ్చు, అది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. సో ఏది బెస్ట్ మెథడ్ అనేది అది కొంత ఎక్స్పీరియన్స్ మీద మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు. అది వర్క్ని బట్టి ఉంటుంది కాబట్టి ఎవరం కూడా ఎంత అనుభవం ఉన్నా సరే ఈ పద్ధతే బెస్ట్, ఇది వరస్ట్ అని చెప్పడానికి అయితే ఏం లేదు. కాబట్టి అది మీరు పూర్తిగా మీకున్నటువంటి సమయం పరిధిలో మీరు ప్రాక్టీస్ చేస్తూ అనుభవాన్ని పెంచుకొని మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం. అయితే కొన్ని ఎక్సర్సైజులు చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి, అవి ఎట్లా మేము చెప్తాం. అంత మాత్రాన అదే ఎప్పుడు కూడా అదే పద్ధతి ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఏమి లేదు. అయితే ఒకసారి ట్రాన్స్ఫార్మ్ ప్యాలెట్లో కనుక వచ్చినట్టయితే ఇంకా కొన్ని ఆప్షన్స్ మిగిలి ఉన్నాయి దీంట్లో. ట్రాన్స్ఫార్మ్ అగైన్ అని ఉంటుంది. ఇది చాలాసార్లు మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి దీన్ని తీసేస్తాను ఈ ఆబ్జెక్ట్ని, మళ్ళీ ఇంకొక స్టార్ని తీసుకుంటున్నాను. దానికి ముందు కొంచెం జూమ్ చేయదలుచుకున్నాను, జూమ్ చేశాను, ఒక స్టార్ క్రియేట్ చేశాను. ఈ స్టార్ని నేను ఒక కాపీ తీసుకోవాలనుకుంటున్నాను. ఏ పద్ధతి అయినా ఫాలో అవ్వండి. మూవింగ్ దీని మీద డబుల్ క్లిక్ కొట్టైనా మూవ్ చేయండి, ఆబ్జెక్ట్ మెనూ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి మూవ్ అయినా చేయండి, లేదా ట్రాన్స్ఫార్మ్ ప్యాలెట్ నుంచి అయినా మూవ్ చేయండి, మీ ఇష్టం. దీంట్లో ఎటువంటి ఇష్యూ అయితే ఏం లేదు. అయితే ఇక్కడ నేను ఆబ్జెక్ట్ మెనూ నుంచి చేయదలుచుకున్నాను. ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి మూవ్ అంటున్నాను. 145 వచ్చింది కాబట్టి నేను రఫ్గా 130 పాయింట్స్ అనేది ఇస్తున్నాను వాల్యూ. ఇంకొంచెం తగ్గిద్దాం, 100 ఇస్తాను. రైట్, ఇంత డిస్టెన్స్లో నాకు ఒక కాపీ కావాలి, కాపీ అన్నాను. అయితే ఇప్పుడు నా అవసరం ఏంటంటే ఇంతే డిస్టెన్స్లో మళ్ళీ ఇంకో కాపీ రావాలి. ఈ విధంగా నాకు డూప్లికేట్స్ క్రియేట్ అవ్వాలి. దానికోసమే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో కమాండ్ ట్రాన్స్ఫార్మ్ అగైన్ అని ఉంది, దానికి షార్ట్ కట్ కంట్రోల్ డి. ఇప్పుడు కంట్రోల్ డి ఒకసారి ప్రెస్ చేసి చూడండి, అయిపోయింది. ఈ విధంగా కంట్రోల్ డి అంటే మీనింగ్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అగైన్. ఇంతకుముందు ఏ వాల్యూ ఇచ్చి మీరు ట్రాన్స్ఫార్మ్ చేశారో అదే వాల్యూ ప్రస్తుతం ఉన్న ఆబ్జెక్ట్ మీద అప్లై అవుతుంది. అట్లా మనకి రిపీటెడ్గా జరుగుతుంది. అది మీకు డౌట్ వచ్చి ఉండాలి, ఇదేం సార్ మనం డూప్లికేట్ చేసినప్పుడు ఇది కొంచెం ఏటవాల్గా కిందకు వచ్చేస్తుంది అంటే వాల్యూ చూసుకోవాలి మీరు. ఆబ్జెక్ట్ మీద ట్రాన్స్ఫార్మ్ మీరు ఒకసారి మూవ్లో కనుక వచ్చినట్టయితే హారిజాంటల్, వర్టికల్. వర్టికల్ ఏం చేస్తామంటే మనం 0 ఇచ్చేసేయండి, హారిజాంటల్ మాత్రమే 100 పాయింట్స్ ఇచ్చేసి కాపీ అన్నాను. ఇప్పుడు చూడండి కంట్రోల్ డి అంటే హారిజాంటల్గా మాత్రమే మీకు వర్క్ అవుతుంది. ఇందాక ఒక 8 పాయింట్ ఎంతో ఒక దాంట్లో ఉంది, దానివల్ల అది కొంచెం స్లాంట్గా కిందకు వెళ్ళిపోతూ జరిగింది. సో అది మీకు కొంచెం మనం బుర్ర కనుక అప్లై చేస్తే విషయం అర్థమైపోతుంది. దాంట్లో పెద్ద ఇష్యూ అయితే ఏం లేదనేది నా ఉద్దేశం. సరే పర్లేదు, ఆ విషయం కూడా చెప్పాను కాబట్టి పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. ఇప్పుడు వీటి మధ్యలో ఒక ఎలిప్స్ డ్రా చేయదలుచుకున్నాను నేను. ఒక ఎలిప్స్ డ్రా చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆల్ట్ పట్టుకొని డైరెక్ట్గా డ్రాగ్ చేస్తున్నాను ఒక కాపీ. ఇప్పుడు కంట్రోల్ డి అంటాను, డూప్లికేట్స్ సేమ్ అదే పద్ధతిలో మనకి వస్తాయి. ఇట్లా మళ్ళీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకొని ఇంకో కాపీ క్రియేట్ చేశాను. ఈ మధ్యలో ఒక రెక్టాంగిల్ లేకపోతే రౌండెడ్ రెక్టాంగిల్ మనకు నచ్చినటువంటి ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేద్దాం. చేశాను, అది కూడా. దట్స్ ఇట్. చక్కటి డిజైన్ అనేటువంటిది మనకి క్రియేట్ అయింది. సరే, నా ఉద్దేశంలో ఒక ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక డిజైన్ ఇది చక్కటిదా కాదనేది మీరు నిర్ణయించుకోండి, నో ప్రాబ్లం. సరే, అయితే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మెయిన్ అంటే చాలా ముఖ్యమైనటువంటి కమాండ్స్ మొత్తం కూడా మనం చూసాం. ట్రాన్స్ఫార్మ్ అగైన్ అంటే ఏంటి, అలాగే మూవ్, రొటేట్, స్కేల్, రిఫ్లెక్ట్, షియర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూసాం. అయితే ఒక్కొక్కసారి షియర్ చేసాం అనుకోండి. ఉదాహరణకి నేను సెలెక్ట్ చేసి నేను కొంచెం షియర్ చేశాను. చేసిన తర్వాత రొటేషన్ తీసుకొని పాయింట్ని చేంజ్ చేసి రొటేట్ చేశాను. ఇప్పుడు ఒకసారి మీరు సెలెక్ట్ చేస్తే బౌండింగ్ బాక్స్ కూడా అదే యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు కొన్నిసార్లు స్కేల్ చేయాలనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ మీ బౌండింగ్ బాక్స్ని మీ నార్మల్ కండిషన్కి తీసుకురావాలి అనుకుంటే ఆబ్జెక్ట్ మెనూలో ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి రీసెట్ బౌండింగ్ బాక్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేశారంటే మళ్ళీ నార్మల్ యాక్సెస్ మీదకి అది రీసెట్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే కాదు, ప్రతి సాఫ్ట్వేర్లో, మాయాలో కానీ, మ్యాక్స్లో కానీ, ఎనీ డిజైన్ సాఫ్ట్వేర్, ఎటువంటి డిజైన్ సాఫ్ట్వేర్లో అయినా సరే ఈ కమాండ్స్ కొంచెం అటు ఇటుగా ఇవే ఉంటాయి. కాబట్టి మీరు నేర్చుకోవటం బిగినింగ్ స్టేజ్లోనే, ప్రాథమిక దశలోనే మీరు కొంచెం మనసు పెట్టి కనుక జాగ్రత్తగా నేర్చుకున్నారంటే ఏ స్టేజ్లో అయినా దీన్ని ఆనందంగా మీరు యూజ్ చేయగలుగుతారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఆబ్జెక్ట్ మెనూలో ట్రాన్స్ఫార్మ్లో రీసెట్ బౌండింగ్ బాక్స్ అంటే ఏంటి మీకు అర్థమైపోయింది. దీని అవసరం ఎప్పుడు వస్తుందంటే మీరు ఏదైనా ఆబ్జెక్ట్, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఆబ్జెక్ట్ని మీరు రొటేట్ చేసి, షియర్ చేసి, కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత బౌండింగ్ బాక్స్ కూడా అదే యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ దాన్ని మామూలు పొజిషన్ తేవడం కోసంగా ఆబ్జెక్ట్ మెనూ ట్రాన్స్ఫార్మ్లో మనం రీసెట్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే
అలాగే దాంట్లో ఇంకొక కమాండ్ కూడా ఉంది. దానికోసం మనం కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ పేరులోనే ఉంది ట్రాన్స్ఫార్మ్ ఈచ్ అని ఉంది. ట్రాన్స్ఫార్మ్ ఈచ్ అంటే కంపల్సరీ మీకు కొన్ని ఆబ్జెక్టులు కావాల్సిన అవసరం అయితే ఉంది. ట్రాన్స్ఫార్మ్ ఈచ్లోకి వచ్చేసి జాగ్రత్తగా గమనించండి. ట్రాన్స్ఫార్మ్ ఈచ్లో మీకు స్కేలింగ్ ఉంది, మూవింగ్ ఉంది, రొటేషన్ ఉంది, రిఫ్లెక్షన్స్ ఉన్నాయి ఎక్స్ అండ్ వై పొజిషన్స్లో. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ కలిసి ఒక డైలాగ్ బాక్స్లో ఉన్నట్లు లెక్క. ఉదాహరణకి హారిజాంటల్ స్కేలింగ్ ఇస్తున్నాను నేను నాకు నచ్చినట్టుగా. ప్రస్తుతానికి ప్రివ్యూ ఆన్ చేద్దాం. చూడండి అన్ని అడ్జస్ట్ అవుతున్నాయి. వర్టికల్ అడ్జస్ట్ చేస్తున్నాను. అలాగే మూవింగ్ హారిజాంటల్, వర్టికల్. అలాగే రొటేషన్ హారిజాంటల్, రొటేషన్ దట్స్ ఆల్. దీంట్లో మళ్ళీ హారిజాంటల్ వర్టికల్ ఉండదు, రొటేషన్. అలాగే రిఫ్లెక్షన్ ఎక్స్ వైజ్, వై వైజ్. అయితే ఇక్కడ చిన్న తమాషా ఏంటంటే మీరు గమనించాల్సింది ర్యాండమ్ అని కూడా ఒక ఆప్షన్ ఉంది. ఈ ర్యాండమ్ ఆన్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే స్కేలింగ్ ఆప్షన్ మీరు చేంజ్ చేసినప్పుడల్లా ర్యాండమ్ వాల్యూస్ తీసుకుంటుంది ఆబ్జెక్ట్స్కి. అలాగే వర్టికల్ చేంజ్ చేసినప్పుడు ర్యాండమ్ వాల్యూస్ తీసుకుంటుంది. ఇది చాలా యూజ్ అవుతుంది ఒక్కొక్కసారి. అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క స్కేల్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక్కొక్క మూవ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక రొటేషన్ యాంగిల్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక యూనిఫామ్ పద్ధతి ఫాలో అవ్వకుండా ర్యాండమ్గా ఇవ్వాలనుకుంటున్నారు అన్నప్పుడు ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అలాగే మీరు పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సెంటర్ కాకుండా టాప్ లెఫ్ట్, బాటమ్ లెఫ్ట్ ఆర్ రైట్, సెంటర్ మీకు నచ్చిన పొజిషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఒరిజినల్స్ చేంజ్ చేయాలా, కాపీ మీద వర్క్ చేయాలా, చాయిస్ ఇస్ యువర్స్. దీంట్లో మీకు నచ్చినట్టుగా. ఇది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్. ఒక్కొక్కసారి మీరు మీ దగ్గర ఒక 10 ఆబ్జెక్ట్స్ ఉంటే 10 ఆబ్జెక్ట్స్కి 10 రకాల రొటేషన్స్, 10 రకాల పొజిషన్స్, అలాగే స్కేల్ ఇంక్రీజ్ చేయటం, డిక్రీజ్ చేయటం ఇట్లాంటివన్నీ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఇది చాలా యూజ్ అవుతుంది ట్రాన్స్ఫార్మ్ ఈచ్ అనే కమాండ్. అయితే ట్రాన్స్ఫార్మ్ ఈచ్కి మాత్రం గుర్తుపెట్టుకోండి కొన్ని ఆబ్జెక్ట్స్ కలిసి అంటే ఒక సమూహం గ్రూప్ అయితే కావాలి. ఒక ఆబ్జెక్ట్ మీద అయితే దీన్ని ఎవరు యూజ్ చేయరు. ఇది కొన్ని సమయాల్లో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని ప్రస్తుతానికి నేను క్యాన్సిల్ చేసేస్తాను, పెద్ద అవసరం లేదు. ఆబ్జెక్ట్ మెను, ట్రాన్స్ఫార్మ్, ఇవి మనకు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కమాండ్స్. అలాగే ఇక్కడ చూసినట్టయితే రొటేషన్ టూల్, రిఫ్లెక్ట్. అలాగే ఇక్కడ చూసినట్టయితే స్కేల్, షియర్, రీషేప్ ఉంది పక్కన పెట్టండి, అది అంత ప్రస్తుతానికి ఇంపార్టెంట్ కాదు. వీటితో పాటు ట్రాన్స్ఫార్మ్ ప్యానల్ కూడా మనకు ఉంది. దీంట్లో ఎక్స్ వై పొజిషన్, రొటేట్, షియర్, విడ్త్ అండ్ హైట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా ప్యానల్లో అయితే ఫ్లిప్, హారిజాంటల్, వర్టికల్ అనే కమాండ్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఇవి మనకి ఎందుకంటే సహజంగా ఈ రిఫ్లెక్ట్ అనే కమాండ్కి ఆప్షన్స్గా మనకి ఇక్కడ యూజ్ అవుతాయి. అయితే వీటితో పాటు అన్నిట్లో కూడా కామన్గా ఒక ఆప్షన్ కనబడతా ఉంది మీకు, స్కేల్, స్ట్రోక్స్ అండ్ ఎఫెక్ట్స్ అని ఇక్కడ ఉంది. సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్, స్కేలింగ్ ఇచ్చినప్పుడు స్కేల్, స్ట్రోక్స్ అండ్ ఎఫెక్ట్స్ అని. ఇది కంపల్సరీ అందరూ తెలుసుకోవాల్సిన ఆప్షన్. ఇలస్ట్రేటర్తో కానీ ఎటువంటి కొరల్ డ్రా కానీ ఏ సాఫ్ట్వేర్లో వర్క్ చేసినా ఈ ఆప్షన్ కామన్గా ఉంటుంది. ఏంటంటే మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దానికంటే కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఎంత థిక్నెస్ ఉంది, 3 పాయింట్ ఉంది. సో ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ని నేను కొంచెం చిన్నదిగా చేయాలనుకుంటున్నా, అంటే డిజైన్ చేసేటప్పుడు కొంచెం పెద్ద సైజులో చేసుకున్న క్లారిటీ కోసం. తర్వాత దాన్ని యాక్చువల్గా నేను కొంచెం ఒక 16 పిక్సెల్ సైజుకి అడ్జస్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమైందో చూడండి, సైజు చిన్నదైనా కానీ థిక్నెస్ మాత్రం 3 పాయింటే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మీరు బిగ్ సైజులో చూసినటువంటి, అంటే పెద్ద సైజులో చూసినటువంటి ఆబ్జెక్ట్ షేప్కి అది చిన్నదైనప్పుడు ఉన్నటువంటి దాని షేప్కి కొంచెం తేడా అనిపిస్తుంది. గమనించండి. సో ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలన్నప్పుడు ప్రాపర్టీస్ కూడా ఆబ్జెక్ట్కి ఏవైతే దాని ప్రాపర్టీస్ ఉంటాయో, దాని లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా దాని స్కేలింగ్ మీరు సైజ్ తగ్గిస్తుంటే అవి కూడా తగ్గిపోవాలి ప్రపోర్షనేట్గా. దాంట్లో ఈక్వల్గా తగ్గాలనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ మెనూలోకి వచ్చి ట్రాన్స్ఫర్మేషన్లో మనం స్కేల్లో దీన్ని స్కేల్, స్ట్రోక్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ చేసాం అనుకోండి. ఉదాహరణకి క్లిక్ ఓకే అన్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఆబ్జెక్ట్ని ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి స్కేల్ బై 50% ఇవ్వాలనుకున్నా, యూనిఫామ్ 50% ఇవ్వాలనుకున్నా. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఓకే అన్నాను. ఆటోమేటిక్గా 1.5 సైజ్కి థిక్నెస్ అడ్జస్ట్ అయిపోయింది. ఇంతకుముందు 3 పాయింట్ సంథింగ్ ఉంది, ఇప్పుడు 1.5 అయింది. అంటే దాంతోపాటు ఆటోమేటిక్గా స్కేల్ అయింది. దాట్స్ ఇట్. అది మీకు చెప్పాలనుకుంది. ఇక్కడ కూడా ఉంటుంది స్కేల్, స్ట్రోక్స్ అండ్ ఎఫెక్ట్స్. దాన్నే మెనూ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. అదే ఆప్షన్ ఆబ్జెక్ట్ మెనూ ట్రాన్స్ఫార్మ్లో కూడా స్కేల్లో మనకు ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉపయోగపడేటువంటి ఆప్షన్. దీన్ని మీరు ఎప్పుడు డిజైన్ చేస్తున్నా సరే పెద్ద సైజులో డిజైన్ చేసి తర్వాత చేంజ్ చేయాలనుకున్నప్పుడు, అట్లాంటి ఆప్షన్స్ ఏమైనా అవసరాలు ఏమైనా ఉన్నప్పుడు ఈ కమాండ్ మాత్రం కంపల్సరీ మీరు ఆన్ చేసి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదంటే కొన్ని ఇబ్బందులు మనకి ఎదురవుతాయి. సరే, ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత తెలుసుకుంటామంటే మంచిదే, లేకపోయినా ఇది ఫాలో అయితే మంచిది. సో మొత్తంగా చూసినట్టయితే మనకి ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఈ విధంగా
ఉన్నాయి. ఈ క్లాస్లో మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి చక్కగా నేర్చుకున్నారు. నెక్స్ట్ క్లాస్లో మనం డ్రాయింగ్ టూల్స్, ఇలస్ట్రేటర్లో డ్రాయింగ్ టూల్స్ ఏమేమి ఉన్నాయనేది వాటి గురించి కొంచెం నిశ్చితంగా పరిశీలిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో క్లిప్.